ఆయనదే శరీరం, ఆయన నిర్మాణం ఇది. ఓ పువ్వు తెచ్చారనుకోండి ఆయన సృష్టిలోది, పండు తెస్తే ఆయన సృష్టిలోది. కాబట్టి నేనేం చేయాలి? భగవాన్ రమణులు ఒక ఉదాహరణ చెప్తుండేవారు. పూజ అన్నదాని యందు ఉండవలసిన భావన గురించి ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన అన్నారు, ఆ సమర్పణ భావంలో వెనకటికి ఒక ఆయనకి భార్య ఉండేది. ఆవిడ మంచిదే, చెడ్డదని మనం ఎందుకు తీర్పులు చెప్పడం, మంచి ఆవిడే, కానీ రోజు నైవేద్యం ఉండు, అది ఉండు, ఇది ఉండు అంటే ఆవిడకి ఏదో పాపం పనులు ఉంటాయిలా ఉంది. రోజు ఏమంటే ఏదో పండు పెట్టండి నైవేద్యం అనేదేమో. ఈయనకేమో శుక్లాంబరధరం, తెల్లగా ఉంటాడు కదా విఘ్నేశ్వరుడు, ఇంత చలివిడి ముద్ద నైవేద్యం పెట్టాలని ఆయన కోరిక. ఆవిడ ఏం చేసింది, రోజు అడిగేవాడు చలివిడి ముద్ద తీసుకురావే పెడతాను నైవేద్యం అని. ఇవాళ ఏదో పిల్లల్ని ఇది చదివించాలి, అది చదివించాలి, ఖాళీ లేదులేండి, రేపు అనేది. ఓ రోజు చేసి పట్టుకొచ్చింది పాపం, ఏదో ఆవిడ ఖాళీ చేసుకుని. ఆయన చలివిడి ముద్ద చూసి పొంగిపోయాడు. పొంగిపోయిన వాడు ఏం చేయాలి, నైవేద్యానికి పక్కనెట్టుకోవాలి. వినాయకుడు ఇలాగే ఉంటాడు, శుక్లాంబరధరం, తెల్లని బట్టలు కట్టుకుని, విష్ణుం శశివర్ణం, తెల్లటి రంగులో ఉంటాడని పసుపు ముద్ద చేసినట్టే ఈ చలివిడిని ముద్ద చేసి పూజ చేసేసాడు వినాయకుడని. అంతా అయిపోయింది, చక్కగా పూజ అయిపోయింది. నైవేద్యం ఏది, చలివిడి వినాయకుడు అయిపోయాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, స్వామి ఏమనుకోకు, నీ బొజ్జ గిల్లి నీకు నైవేద్యం పెడతానని ఆ బొజ్జలోంచి చలివిడి గిల్లి అక్కడ పెట్టి బొటన వేలుతో నొక్కేసి నైవేద్యం పెట్టేశాడు తినేయమని. వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికి నైవేద్యం పెట్టడం అంతో భగవంతుడికి నీ పూజ కూడా అంతే అనేవారు ఆయన. ఎంత గొప్ప ఉపమానం! ఒక జ్ఞాని భక్తి గురించి మాట్లాడితే అలా ఉంటుంది. అందుకే గురువు మాట సింహ గర్జన అన్నారు ఆయన. లోకంలో అరణ్యంలోకి వెడితే ఎన్నో జంతువులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, పందులు ఉంటాయి, పులులు ఉంటాయి, కాకులు ఉంటాయి, గ్రద్దలు ఉంటాయి, అన్నీ అరుస్తాయి. ఏది అరిచినా దాని ప్రభావం ఏమి ఉండదు. కానీ సింహం గర్జించిందనుకోండి అన్ని ప్రాణులు గుహల్లోకి పారిపోతాయి. గురువు మాట సింహ గర్జన. గురువు మాట్లాడాడు అనుకోండి ఇంకా ఏ అనుమానాలు ఉండడానికి వీల్లేదు. ఆయన మాట్లాడితే అట్లా మాట్లాడేవారు. ఆయన ఒక్క మాట మాట్లాడితే అందులోనే సందేశం ఉండేది.